స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని రేకుర్తిలో రాజశ్రీ గార్డెన్ దగ్గర అయితే ఉన్నాము. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కళాశాల వాళ్ళు ఫ్రెషర్స్ డే అయితే కండక్ట్ చేస్తా ఉన్నారు. దీనికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారు విచ్చేశారు. ఒకసారి లోపలికి వెళ్దాం, పిల్లల కోలాహలాలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫ్రెషర్స్ డే పార్టీ ఏ విధంగా జరుగుతుంది, ఒక్కసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం రండి. జై శ్రీరామ్. ఇది గట్టిగా అందరికీ నమస్కారం. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్కు రావడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి. నేను కాబోయే జవాన్లను మనం దర్శించుకోవాలి, నాకు ఇంకా జోర్స్ రావాలని చెప్పి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. చాలా సంతోషం. అధినేత సోదరుడు సతీష్ రెడ్డి గారు, అదేవిధంగా శేఖరరావు గారు, కృష్ణారెడ్డి గారు, వేదిక నుండి గౌరవ ప్రజలకు, నాయకులకు, సోదర విద్యార్థులకు కూడా హృదయపూర్వక నమస్కారం. పార్టీగా మిత్రులు, ఇలా జూనియర్ కాలేజీ డిఫెన్స్ అకాడమీ. జూనియర్ కాలేజ్ అందరూ కూడా ఏమనుకుంటుంటే డాక్టర్ ఇవ్వాలి, ఇంజనీర్ ఇవ్వాలనుకుంటారు. అంటే ఒక అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలని ఇవ్వాలనుకుంటారు. ఈ అభివృద్ధి చెందిన దేశాన్ని కాపాడని చెప్పి డిఫెన్స్ వాళ్ళు అనుకుంటారు. కానీ డిఫెన్స్ వాళ్ళకి గొప్పతనమే, డాక్టర్ ఇంజనీర్ కావడం కూడా గొప్పతనం. డిఫెన్స్ వాళ్ళది చాలా గొప్పతనం చేరుకుంటారు. ఎందుకంటే పేరెంట్స్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి, పేరెంట్స్ హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అందరూ కూడా మా పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలని చెప్పి కోరుకుంటారు. తప్పకుండా కోరుకోవచ్చు, వాళ్ళు కూడా దేశానికి వస్తున్నారు. కానీ నా పిల్లలను ఈ దేశ రక్షణ కోసం ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ పంపాలని చెప్పి మిమ్మల్ని తయారు చేసినటువంటి మీ పేరెంట్స్ కూడా హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అక్కడక్కడ జాబులు ప్రాణత్యాగం చూసిన తర్వాత, కానీ మీ పేరెంట్స్ దానికి భిన్నంగా దాని గురించి ఆలోచించలేదు. ఎట్టి బస్సులో నా కొడుకును, నా కూతురు ఈ దేశ రక్షణ కోసం తప్పకుండా పంపిస్తా అని చెప్పి ఏదైతే నిర్ణయించుకున్నాడో వారి గొప్పతనం. మీరు కూడా నేను డాక్టర్ అయినా మా కుటుంబం నుంచి డాక్టర్ చేస్తాను, మా నడుగులో డాక్టర్ చేస్తాను. కానీ నేను మాత్రం మా కుటుంబం నుంచి తప్పకుండా ఈ దేశం కోసం పనిచేస్తానని చెప్పి మీరైతే నిర్ణయించుకుంటూ మీరు చేస్తారు. అందుకే మీ దర్శనం కోసం చూసిన ఒక్కసారి మనం చూస్తే మాకు చూసిస్తాం. మాకు నిజంగా నరేంద్ర మోడీ గారు నేను అందరూ గతంలో పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఎందుకంటే ఒక నేవీలో కానీ, ఆర్మీలో కానీ, ఎయిర్పోర్ట్ పోతే మేమందరం మనం అందరం ఇక్కడ పండుగలు పప్పాలు చేసుకున్నాం. కానీ జవాన్లు వాళ్ళకి పండుగలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఏమీ ఉండేవి.
కానీ మనం నిరంతరం ఈ దేశ రక్షణ కోసం, ఈ దేశాన్ని కాపాడడం కోసం సరిహద్దులో కాపాడినటువంటి గొప్ప వ్యక్తులు ఆ వీర జవాన్లు. నాకు చాలా మంది కలిసారు. గతంలో వేరు ఇప్పుడు వేరు, గతంలో వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాకు చాలా మంది కలుస్తూ ఉంటారు, ఆర్మీ జవాన్లు కలుస్తూ ఉంటారు. నేను చాలా సందర్భాలు అడిగినాను, నాకు గతంలో ఇప్పటికీ తేడా ఏమన్నా, గతంలో ఇప్పటికీ తేడా ఏమన్నా చాలా ఫరక్ సార్. ఏ ఫరక్ చెప్పండి చెప్పాను సార్. గతంలో ఎవరైనా వచ్చి మా మీద దాడి చేస్తే మేము పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు వాడు కొట్టినా పడాలి, వాడు తిట్టినా పడాలి, వాడు చంపినా భరించాల్సిందే. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంబంధం లేదు సార్. వాడు మా వైపు కన్నెత్తి చూస్తే కన్ను పీకేసేటువంటి స్వేచ్ఛ నరేంద్ర మోడీ గారు అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కువ సంఖ్యలో నేను జవాన్ కావాలని చెప్పి చాలా మంది యూత్ లో కూడా వస్తుందంటే అక్కడ ఉన్న వాళ్ళు అనేక విషయాలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళ యొక్క త్యాగాలు, వాళ్ళ దేశం కోసం కష్టపడుతున్న తీరు చూసి, వాళ్ళు చెప్తున్న విధానం చూసి ఈరోజు ఈ దేశంలో మేము తప్పకుండా ఆర్మీలకు పోవాలని చెప్పి చాలా మంది కలుగుతారు. అందుకే ఎప్పుడు కూడా గుర్తుంచుకున్నాడు, వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టి ఎప్పుడు రెచ్చగొట్టి వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేసుకుంటారు. అగ్నిపథ్ స్కీమ్, అగ్నిపథ్ స్కీమ్ చాలా మంచి స్కీమ్. సరే దాని ఏమైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకురావాలి, దాన్ని చర్చించుకోవాలి, ఆ ఇబ్బందులు తొలగించుకునే ప్రయత్నం చేయాలి. ఇది మంచి లక్ష్యం. అగ్నిపథ్ స్కీమ్ ద్వారా ఇప్పుడు నిజంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చాలా సతీష్ రెడ్డి గారు స్టేజ్ చెప్పి నన్ను ముఖ్య అతిథిగా పిలిచని చెప్పి పోగొట్టలేదు. దాదాపు 7 సంవత్సరాలు దాదాపు 2000 మందిని ఈ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అయిందంటే మామూలు విషయం కాదు. అది ఆ మెయింటైన్ చేయడం, నిర్వహించడం మామూలు విషయం కాదు. దాదాపు 2000 మంది. ఇలా అగ్నిపథ్ స్కీమ్ 4 సంవత్సరాలు మీకు శిక్షణ ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాల పాటు దాదాపు మీకు శాలరీ ఎంత అంటే మొత్తం దాదాపు 11 lakhs వస్తాయి. 20,000 రూపాయలు 11 lakhs శాలరీ వస్తాయి 4 years. 4 years తర్వాత కార్పస్ ఫండ్ 5 lakhs, ప్రభుత్వం ఇచ్చేది 5 lakhs, దానికి ఇంట్రెస్ట్ కలిపి 1 lakh. 11 lakhs ప్లస్ 11 lakhs 22 lakhs ఒక్కొక్క వ్యక్తికి వస్తాయి. పైసల కోసం కాదు, మీకు టైం ఏంటంటే మేము వృధా చేస్తాం. దీనివల్ల ఏమంటే చాలా మంది అప్పుడు రోడ్డు పెట్టి ఆటో వేయడం, వాడు వీడు వచ్చి రెచ్చగొట్టి యువకులను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ ఆటోలు వేసి విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ సమాజంలో కూడా కాబోయే ఆర్మీ జవాన్లలో కొన్ని పాటలు తప్పుదల పడిన విషయం వాస్తవం. కొన్ని 24 lakhs వస్తాయి. వాళ్ళ హెల్త్ ఇబ్బందులు ఏది కాకుండా స్కీమ్ లో అనేక వెసులుబాటు దానిలో ఉంది. 10th చదివిన వరకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ వస్తుంది, ఇంటర్మీడియట్ చదివిన వరకు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ ఎంత? 10th ఇంటర్ చదివిన వాళ్ళు వట్టి మన లోపల మేము 10th పాస్ అయినాం, ఓన్లీ ఇంటర్ పాస్ అయినాం, వాళ్ళు డిప్రెషన్ ఇవ్వకుండా, చెడు వేసాలకు లోన్ కాకుండా, వాళ్ళు అటు ఇటు తిరగకుండా, నారాజు కాకుండా ఇవాళ వాళ్ళని కూడా దేశభక్తులుగా తయారు చేయాలి. వాళ్ళ లోపల దేశ భక్తి భావం పెంపొందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారి అగ్నిపథ్ స్కీమ్ పట్టుకొచ్చి తప్ప వేరే ఉద్దేశం కాదు. దాని తప్పేందో ఇంకా తప్పుంటే చెప్తే చర్చ ప్రతినిధివాలి. వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల్లో 15% ఇచ్చారు. ఇలా ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఎవరైతే అగ్నిపథ్ స్కీమ్ లో అగ్నివీర్ ఉంటారో వాళ్ళకు 25% రిజర్వేషన్ ఇచ్చేదాన్ని. 25% వాళ్ళు చాలా మంది సరిగ్గా. కాబట్టి అర్థం పట్టలేకుండా వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టారు అందరినీ ఇలా ఆ పూర్తి ఒక మంచి స్కీమ్ని అమానమా చేసే ప్రయత్నం చేస్తే చాలా మంది చనిపోయి పిల్లలు చనిపోయింది. అవి చాలా మొత్తుకున్నాం, మేము తప్పు, ఇది ఏమైనా సమస్యలతో మాట్లాడుతున్నాం. యువకులను రెచ్చగొట్టండి, ఇలా ఆర్మీ జవాన్లుగా కావాలని నిర్ణయించుకోవడమే మన గొప్పతనం. వాళ్ళ మైండ్ కూడా విష బీజాలు నాటకని చెప్పి మేము ఎంత చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, ఈ కమ్యూనిస్ట్
కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కూడా విద్యార్థులను రెచ్చగొట్టి ఈ స్కీమ్ మొత్తం ఏదో స్కీమ్ తప్పుడు స్కీమ్ మా ఉద్యోగులు ఓటుతో చెప్పి ఒక తప్పుడు ఆలోచన కల్పించే ప్రయత్నం చేసేవారు. ఇవాళ 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగం నాకు 80 లక్షల లోన్ 80 lakhs లోన్ కూడా ఇచ్చే పరిస్థితి చాలా ఉంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో 10 సంవత్సరాల్లో 7 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చింది. 7 lakhs వాళ్ళకి 7 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చింది. ఇలా నరేంద్ర మోడీ గారు రోజ్గార్ మేళా పేరుతో 1 year ఒక్క సంవత్సరంలో 10 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. నేనే దాదాపు 2-3 వేల మందికి నేనే తెలంగాణ రాష్ట్రంలో 8 కోట్ల మందికి ముద్ర లోన్ ఇచ్చారు. ఇలా స్టార్టప్ 1,40,000 స్టార్టప్ అంటే ఉద్యోగం ఇచ్చే స్థాయికి తీసుకొచ్చాడు వాళ్ళు. రూల్స్ వస్తుంది అన్నీ ఎవరు తెలియదు. ఇవాళ యువకుడు కూడా మంచి ఆలోచన మాత్రమే వెళ్తాం. ఇలా ఆర్మీ విషయంలో కానీ అన్ని రకాల ఈ ప్రపంచంలో భారత ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అంటే ఒక మంచి గుర్తింపు ఇవ్వాలి. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఫ్రెషర్స్ డే సందర్భంగా కేంద్ర మంత్రివర్యులు పెద్దలు మండి సంజయ్ కుమార్ గారు ముఖ్య అతిథిగా చేసినటువంటి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ మేనేజ్మెంట్, పాత్రికేయులకు, విద్యార్థులకు, వేదిక నలుగురున్నటువంటి కార్పొరేట్ మిత్రులకు, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ గత 7 సంవత్సరాల నుంచి తెలంగాణలోని ఒక తలమానికంగా ముఖ్యంగా సైన్స్ అను, మ్యాథ్స్ అను, ఇంజనీర్ అను, డాక్టర్ అను, పెద్ద చార్టర్డ్ అకౌంటెంట్ అను కాకుండా దేశానికి సేవ చేసే విధంగా ఒక మిలిటరీ వ్యవస్థకు, ఒక పోలీస్ అకాడమీకి ఒక గొప్ప సేవ చేసే భాగ్యం డిఫెన్స్ అకాడమీ. ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అండ్ ఐఐటి, నీట్ మరియు జూనియర్ కళాశాల అధినేత కొత్త సతీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. సో ఎలా జరుగుతుంది సార్ కొత్త ఫ్రెషర్స్ పార్టీలో? పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఇంటర్మీడియట్ కు మన దగ్గర జాయిన్ అయ్యారు. 10th అయిపోయిన తర్వాత దాదాపు 2 months నుంచి సీరియస్ గా క్లాసెస్ రన్ అవుతున్నాయి. వాళ్ళలో కొద్దిగా మానసికంగా ఫ్రీగా ఉండాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఈరోజు ఫ్రెషర్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. దీనికి మనకు ముఖ్య అతిథిగా శ్రీ బండి సంజయ్ కుమార్ వచ్చి వారికి పిల్లలకు ఒక మంచి ఇన్స్పైరింగ్ మోటివేషన్ చేసి వాళ్ళ పిల్లల్లో ఒక మంచి క్రేజ్ తీసుకురావడం జరిగింది. సార్ సుమారుగా ఎంతమంది పిల్లలు గతంలో జాబులు పొంది ఉన్నారు? పోలీస్ డిపార్ట్మెంట్ లో కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ లో, మిలిటరీలో. దాదాపు మనం ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు డిఫెన్స్ రంగంలో కావచ్చు, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అదేవిధంగా స్టేట్ పోలీస్ సంబంధించి మన అకాడమీ నుంచి దాదాపుగా 2,000 మందికి పైగా విద్యార్థులు ఈరోజు వివిధ సెక్టార్లలో జాబ్ లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు ఫ్యామిలీస్ తోటి మంచి హ్యాపీగా సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మన ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ సెలెక్ట్ అయ్యారు. సో చూశారు కదా, లోపల ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ వాళ్ళు చాలా అంగరంగ వైభవంగా అయితే నిర్వహించారు. సో దీనికి ముఖ్య అతిథిగా బండి సంజయ్ కుమార్ కూడా రావడం జరిగింది. పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్ మాటలతో అయితే పిల్లలకైతే మోటివేట్ చేశారు. సరే, అదే విధంగా మరియు ఈ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నుంచి సుమారుగా 2,000 మంది విద్యార్థులు వాళ్ళ వేరు వేరు సెక్టార్ లో ఉద్యోగం పొందినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇలాంటి మంచి కంటెంట్స్ తో సుమన్ టీవీ ఇప్పుడు మీ ముందే ఉంటుంది. కెమెరా పర్సన్ రాజేష్ తో వినయ్, సుమన్ టీవీ, కరీంనగర్.